హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి స్పెషల్ నాన్ వెజ్కి ధీటుగా ఉండి ఈజీగా తయారైపోయే అందరికీ నచ్చేలా మెచ్చేలా ఉండే స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇంటికి నాన్ వెజ్ తినని గెస్ట్లు వచ్చినప్పుడు, అలాగే గుడ్డు తినని వెజిటేరియన్స్ కోసం చూడటానికి అచ్చం ఎగ్ కర్రీలా ఉండి అంతకంటే రుచిగా ఉండే వెజ్ ఎగ్ కర్రీని చేసి చూపిస్తాను. ఇది మంచి ప్రోటీన్ రిచ్ కర్రీ. చాలా ఈజీగా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వస్తే, ముందుగా స్టవ్ పై ఒక క్యూబ్ బటర్ వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసి, జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2-3 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసి, ఇప్పుడు ఇందులోనే 2-3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఇవన్నీ దోరగా ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం, జీలకర్ర ధనియాలు వేయించుకున్న పొడి 1/2 స్పూన్ వరకు వేసి ఇవన్నీ కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా శనగపిండి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా శనగపిండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా దంచి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 టమాటాలని సన్నగా చాపర్లో వేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా వేసి అలా అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకుంటే పెరుగు అనేది విరగకుండా ఇలా అంతా చక్కగా ఇలా కలిసిపోతుంది. పెరుగు అనేది ఇలా కర్రీలో వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి గ్రేవీగా ఉండటమే కాకుండా అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈలోపు ఒక బౌల్లో ఒక 50 గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కల్ని తీసుకొని ఇలా స్పూన్తో చిన్నగా ఇలా స్మాష్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఏం లేకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని, ఇందులోనే 1 కప్పు వరకు శనగపిండి తీసుకొని అందులో 1 స్పూన్ వరకు గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా వేసుకొని, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే 1 చిటికెడు కారం, కొద్దిగా కసూరి మేతి కూడా వేసి ఇదంతా కలిసేలా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా కలిసిపోయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకొని దోశల బ్యాటర్లా ఇలా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ లోపు కర్రీ కూడా ఇలా ఉడికిపోతుంది. చూడండి, ఇలా ఉడికిన కర్రీలో ఈ కలుపుకున్న బ్యాటర్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసేసి ఏం కలపకుండా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి వచ్చి కర్రీ అనేది ఇలా వస్తుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో ఇలా హోల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ లోపల వరకు చక్కగా ఇలా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చిన్న చిన్న పీసెస్లా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ కర్రీ చేయడానికి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది, అడుగు పట్టకుండా. ఐరన్ కడాయి అయితే ఇంకా బాగుంటుందండి. కొద్దిగా అడుగు పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా వేగేంత వరకు నెమ్మదిగా అడుగు నుంచి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన కర్రీ అనేది ఇలా రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రై అవ్వడానికి నాకు 10-12 నిమిషాలు టైం పట్టిందండి. మీడియం టు సిమ్లో పెట్టుకుని చక్కగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఉంటే కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు లేదంటే పచ్చిమిర్చి వేసుకొని కసూరి మేతి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒక్కసారి కలిపేసేసి మన బౌల్లో సర్వ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చూడటానికి తినటానికి అచ్చం ఎగ్తో చేసినట్టే ఉంటుందండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైతే భలే ఇష్టంగా తినేస్తారు. ఏదో కొత్త రెసిపీ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఇది రైస్, రోటీ, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. ఈవినింగ్ డిన్నర్లోకి చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.